హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. రచ్చ మీడియా ప్రసారం చేస్తున్న వరుస కథనాలపైన వస్తున్న ఆరోపణలపైన మీకు ఈ వార్త చేయడం జరుగుతుంది. అయితే గత కొంతకాలంగా తాడేపల్లిగూడెం కేంద్రంగా జరుగుతున్న అన్యాయాలపై కావచ్చు, పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న అన్యాయాలను మీ ముందు ఉంచుతూ ఉన్నాం. అయితే ప్రతి వార్తకు ఫాలోఅప్గా వార్తలు వేస్తూ ఉన్నాం తప్ప రచ్చ మీడియా బ్లాక్మెయిల్ చేస్తుందంటూ ఇతర నాయకుల వద్ద కావచ్చు, రాజకీయ నాయకులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధుల వద్ద కొంతమంది చేస్తున్న ఆరోపణలు మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. నిన్నటి రోజున మేము ప్రసారం చేసిన ఇటుక బట్టీల వార్త పైన కొంతమంది ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి కొంతమంది ఇటుక బట్టి యజమానుల సంఘం చేసిన ఫిర్యాదు పైన ఖచ్చితంగా మేము ఈరోజు స్పందిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇటుక బట్టి విషయంలో జరిగిన అన్యాయాన్ని, ఒక మా మీడియా సోదరుడికి జరిగిన అన్యాయం పైన, అతనికి జరిగిన అన్యాయం పైన ప్రశ్నించడానికి మాత్రమే రచ్చా మీడియా టీం, అది కూడా రచ్చా మీడియా టీం అంటే రచ్చా మీడియా సిఇఓ తమ్మిశెట్టి రంగ సురేష్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన్ని మీడియా సభ్యుడు సంప్రదించిన నేపథ్యంలో మాత్రమే ఆ ఇటుక బట్టీల వద్దకు వారు పిలిచిన వరకు మేము వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ జరిగిన సందర్భాన్ని కూడా బాధితుడిని మేము ఇంతవరకు కూడా మీ ముందుకు తీసుకురాలేదు. ఈ రోజు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అక్కడ జరిగిన సందర్భాన్ని కూడా మీ ముందు ప్రజెంట్ చేసే సందర్భాన్ని మీ ముందు ప్రజెంట్ చేస్తాం. అయితే అక్కడ జరిగిన విషయంలో ఒక కార్మికుడు, ఏదైతే ఇటుక బట్టీలో పనిచేస్తున్న కార్మికుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు వెట్టి చాకరీ చేయించుకుంటూ సాయంత్రం ఇంటి దగ్గర పడుకున్న వ్యక్తిని తెల్లవారుజామున 1:30 సమయంలో నిద్ర లేపి అన్లోడ్ చేయడానికి రావాలంటూ కూడా 3,000 ఇటుకలు వేయాల్సిన ఒక టాటా ఇంట్రా వెహికల్లో 7,000 ఇటుకలను లోడ్ చేసి ముగ్గురు ప్రయాణించాల్సిన వెహికల్ పైన నలుగురిని ప్రయాణం చేస్తూ ఇటుక లోడు పైన ఇక్కడ ఏదైతే చనిపోయిన వ్యక్తి ఉన్నారో ఆయన పడుకోబెట్టిన సందర్భంలో అనుభవం లేని వ్యక్తి డ్రైవింగ్ చేయడం వల్ల, అతి వేగం వల్ల జరిగిన ప్రమాదంలో ఇటుకల మధ్య కూరుకుపోయిన చనిపోయిన వ్యక్తిని కాపాడకుండా ముగ్గురు పరారైన వేళ రచ్చ మీడియా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా ప్రెస్ క్లబ్ తరపున మా సభ్యుడికి జరిగిన అన్యాయం పైన ఖచ్చితంగా ప్రెస్ క్లబ్ స్పందిస్తూనే ఉంటుంది. అలాంటి స్పందనలో భాగంగానే మేము వెళ్ళాం తప్ప మేము ఎక్కడికైనా వెళ్ళి ఎవరి దగ్గరికైనా వెళ్ళి ₹1 అడిగినట్టు మీరు నిరూపిస్తే ఈ రోజున రచ్చ మీడియా ఆఫీస్ ని మూయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మీకు బాధితుడిని పరిచయం చేస్తాం. ఒక్కసారి మీరు కూడా బాధితుడితోటి ఏం మాట్లాడుతున్నాడో వినే ప్రయత్నం చేయండి. బాధితుడైతే మన వద్ద ఉన్నారు. ఖచ్చితంగా ఆ రోజు ప్రమాదం జరిగిన వేళ వీళ్ళ నాన్నగారిని, వీళ్ళ కుటుంబ పెద్దని కోల్పోవడం జరిగింది. మీ పేరేంటండి? సాయిబాబు అండి. సాయిబాబు. ఇంటి పేరు? కడిమి. మీ నాన్నగారి పేరు? సత్యనారాయణ. ఏం చేస్తుంటారు ఆయన? ఇక్కడ కుమ్మరి ఇటుక పనిలో కూలి పని చేస్తూ ఉంటారు. ఏం జరిగింది ఆ రోజు రాత్రి? ఎన్నో తారీఖు జరిగింది ప్రమాదం? ఏం జరిగింది ఆ రోజు? 9వ తారీఖు తెల్లవారుజామున ఇలాగే అన్లోడ్ చేయాలని చెప్పి 2:30కే ఫోన్ వచ్చిందండి. నీరసంగా ఉంది, నేను రాలేను, వాళ్ళకి నన్ను ఇబ్బంది పెట్టకండి అని మా నాన్నగారు అన్నారండి. లేదు సత్యబాబు, ఈ ఆటో ఎవరూ లేరు, ఈసారికి నువ్వే రావాలని చెప్పి తీసుకెళ్ళారండి. ఇంకా వచ్చి అలాగని చెప్పి ఇంటికాడ నుంచి 3ంటికి బయలుదేరి ఆ వ్యాన్కి వెళ్ళారండి. ఇంకా తర్వాత ఏమైందో తెలియదు కానీ 5:30కి మాకు ఫోన్ వచ్చింది, ఇలాగా మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పి కంగారు పడి నలుగురిని అడుగుతూ మొదలెట్టాను. ఇంకా ఎవరు వ్యాన్కి వెళ్ళారు ఏంటని తెలిస్తే ఇలాగా పసలపూడి రవి వ్యాన్కి వెళ్ళారు అని చెప్తే ఫోన్ చేశానండి. ఇద్దరికి. ఎవరండి పంపించింది? అన్లోడ్కి పంపించింది ఎవరు? పసలపూడి రవి అండి. అన్లోడ్ బండి ఎవరిది? బట్టి ఎవరిది? వ్యాన్ ఏమో పసలపూడి 7ని, తీసుకెళ్ళిందేమో పసలపూడి రవి. ఓకే. మీరు అక్కడికి తర్వాత జరిగిన పరిణామం ఏంటి? అక్కడ మీరు ఎలా వెళ్ళారు? ఎక్కడ ఏ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు? ఎలా మీరు మీ నాన్నగారిని గుర్తుపట్టారు? అది ఆ షాక్లో ఇంక నేను వెళ్ళలేదండి. మా బావని పంపించానండి. ఇంకా కంగారు పడి మా బావకి ఫోన్ చేసి, ఎలా నాన్నకి ఇలా యాక్సిడెంట్ అయిందంటే ఏమైంది ఏంటో చెప్పమని కనుక్కొని, ఇంకా ఇలాగే ప్రాణాలతో లేనన్నాడు. నాకు కంగారు వచ్చి మా బావని పంపించాను. ఇంకా అప్పటికప్పుడు మా బావ వెళ్ళి చూసేటప్పటికి అక్కడ వ్యాన్ తెరబడిపోగానే పసలపూడి రవిని డ్రైవర్ ఇద్దరు పరారైపోయారండి. అక్కడ స్పాట్లో తెరబడిపోగానే మా నాన్న అసలు లేవదీయడం కానీ అసలు పట్టించుకోవడం కానీ జరగకుండా ఇద్దరు వెళ్ళిపోయారు. మీ నాన్నగారి ఏదైతే మృతదేహాన్ని మీరు తీసుకొచ్చేటప్పుడు పడిన ఖర్చులు ఎవరు చెల్లించారు? అసలు వాళ్ళు ఓనర్ అయితే ఏం చెల్లించలేదండి. అసలు ఒకళ్ళు కూడా అసలు ఎవరు లేరు. ఇంకా అవన్నీ మా బాబాయ్ ఇంకా ఖర్చు పెట్టి
అక్కడ పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడి ఇంకా తనే తీసుకొచ్చి మాకు అప్పచెప్పాడండి. ఉమ్. అసలు ఆ యాక్సిడెంట్ జరిగిన విధానాన్ని మీరు ఎలా చూస్తారు? అలా ఎలా ఎలా జరిగిందంటారు? ఈ మామూలుగా 5,000 వేసిన ఇటుకని 7,000 లోడ్ వేసుకుని వెళ్ళారంటండి. వెళ్తుండగా బరువు మొత్తం టైర్కి దిగిపోయి అది టైరు ఒక గాలి తగ్గ దిగిపోయి రోడ్డు క్రాస్ చేసి వ్యాన్ తెరబడిపోయింది. ఆ తెరబడిపోవడంతో పైన పడుకున్న మా నాన్నగారు ముందు పడిపోయారు. పడిపోయిన తర్వాత ఈ లోడ్ అంతా ఆయన మీద పడిపోయి వ్యాన్ తెరబడిపోయి వీళ్ళిద్దరూ ఇంక చూడగానే పరారైపోయారు ఇద్దరును. కనీసం వాళ్ళిద్దరు ఉన్నా సరే మా నాన్న నాకు ప్రాణాలతో ఉండేవాడు నాకు. కనీసం వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళ దారిని వాళ్ళు పారిపోయారు. కనీసం హాస్పిటల్కి తీసుకెళ్ళి కనీసం హాస్పిటల్లో జాయిన్ చేసి వైద్యం నాకు అందిస్తే మీ నాన్నగారు బతికేవారన్న ఆలోచన మీకు- బతికేవారనే ఆలోచన నాకు లేకుండా చేశారు. తర్వాత కనీసం జరిగిన మీరు మీ దిన కార్యక్రమం అదే ఏదైతే ఖనన కార్యక్రమం కానీ లేదంటే చిన్న కార్యం కానీ మీ సొంత డబ్బులేనా లేదంటే ఓనర్లు ఎవరైనా భరించారా? వాళ్ళు అసలు దరిదాపుల్లో కూడా అసలు ఎవరూ రాలేదండి. ఏదైనా సరే మా సొంత డబ్బుతో మేము చేసుకున్నాం. కానీ వాళ్ళు ముందుకు వచ్చి నీకు ఎందుకమ్మా నీకు కంగారు పడకు, ప్రతిదీ నేను చేస్తాను, నీకు మేము ఉన్నాము, నీకు న్యాయం నేను చేస్తాను అన్న మాట కూడా ఏం రాలేదండి వాళ్ళ దగ్గర నుంచి. కనీసం వాళ్ళే వచ్చి పిలిచి మీకు న్యాయం చేస్తానని చెప్పి వాళ్ళే ఫోన్ చేసి రమ్మని చెప్పారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అక్కడ? మీరు ఎవరెవరిని తీసుకెళ్లారు? అయితే ఇలాగా మా బావ వాళ్ళని వెనక పెద్దవాళ్ళని పిలిచేటప్పటికి వాళ్ళే అడిగారు, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటని అడిగితే ఇలా మా వాళ్ళు ఇలా అడిగారండి. చేసేటప్పటికి అతనేమో 10,000 ఇస్తానన్నాడు. 10,000 ఇచ్చి నా దగ్గర ఇంకేం లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు అంతకు మించి ఏమీ లేదని చెప్పి చేతులు ఎత్తేస్తున్నాడు. మిమ్మల్ని రచ్చ మీడియా గానీ ఎవరినైనా మీ అక్కడ వెళ్ళి బ్లాక్ మెయిల్ చేయడం కానీ మీతో కూడా రావడం కానీ ఏమైనా జరిగిందా? లేదండి. ఇప్పుడు మా అంతనా నేను రమ్మంటే వాళ్ళు వచ్చారు, కానీ వాళ్ళైతే ఏ డిమాండ్ గట్టా ఏం చేయలేదండి. వాళ్ళు నాకు సపోర్ట్ గా ఉన్నారు తప్ప వాళ్ళైతే ఏ డిమాండ్ చేయలేదండి. అది బాధితుడు చెబుతున్నమాట. బాధితుడి విషయంలో మీరు ఖచ్చితంగా బాధితుడి వాయిస్ కూడా మీరు విన్నారు. రచ్చ మీడియా టీం కాదు అక్కడికి వెళ్ళింది, కేవలం మా మీడియా మిత్రుడి సొంత మేనమామ చనిపోవడంతో అతని తరపున ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా తమ్మిశెట్టి రంగ సురేష్ అక్కడికి హాజరవడం జరిగింది. ఈ విషయాన్ని మీరు ఎంతమంది ప్రజాప్రతినిధుల దగ్గర కానీ నాయకుల వద్ద కానీ వక్రీకరించి చెప్పినా, ఒకవేళ మేము వెళ్ళి అక్కడ డిమాండ్ చేసినట్లు మీరు నిరూపించినా మేమైతే తలొగ్గేదైతే లేదు. ఖచ్చితంగా మేమైతే ఒక మాట చెప్పగలం, మేమైతే బాధితుల తరపున పోరాటం చేస్తూనే ఉన్నాం. ఏ వార్తను ప్రసారం చేసినా గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ విషయంలో కూడా మా పైన చాలా అపవాదులు అయితే ఉన్నాయి. ఆయన కూడా చాలా వికృతమైన చేష్టలతోటి అక్కడ చేసిన చాలా అపచారాలు అయితే మా దగ్గర అయితే ఉన్నాయి. కానీ మేము అక్కడ జరుగుతున్న అన్యాయాలను మాత్రమే, ఒక బాలింతరాల్ని పట్టించుకోకుండా, ఒక నిండు గర్భిణిని పట్టించుకోకుండా, ఒక జనరల్ వార్డులో మంచం మీద ప్రసవం అయిందనే విషయాన్ని మాత్రం మేము ప్రసారం చేసాం. దానికి రాష్ట్ర స్థాయి నుంచి అధికారులు రావడం కూడా జరిగింది. దాని మీద కూడా మా పైన ఆరోపణలు చేశారు. మా తరపున కానీ మేమున్నది ముగ్గురం, మా ముగ్గురులో ఎవరైనా వచ్చినట్టు కానీ మా నెంబర్లు నుంచి కానీ ఫోన్ వెళ్ళినట్టు కానీ ఎవరైనా బాధితులు లేదంటే ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఎవరైనా నిరూపించగలిగిన సీసీటీవీ ఫుటేజ్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో పూర్తిగా ఉంటుంది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ సీసీ ఫుటేజ్ లో ఖచ్చితంగా మేమున్నది ముగ్గురు మెంబర్స్, తమ్మిశెట్టి రంగ సురేష్, వానపల్లి పుండ్రికాష్టుడు, దేవా శివప్రసాద్, మేము ముగ్గురం ఈ రచ్చ మీడియాని నడుపుతున్నాం. SPN 24x7 నడుపుతున్నాం. ఖచ్చితంగా మేము ముగ్గురం కానీ మా నెంబర్ నుంచి ఫోన్ వెళ్ళినట్టు కానీ మీరు ఈ రోజుకైనా నిరూపిస్తే మా ఛానల్ ఈ రోజు మూయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అసత్య ఆరోపణలు చేసి మమ్మల్ని అల్లరి చేయడానికి ప్రయత్నించి మీరు చేసే అన్యాయాలను అక్రమాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయొద్దు. ఇటుక బట్టీల వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగే వరకు మాత్రం మీరు చేసిన అన్యాయాలని మేము ప్రసారం చేస్తూనే ఉంటాం. మీరు ఏదైతే ఇరిగేషన్ సంబంధించిన ల్యాండ్స్ కావచ్చు, దీనికి సంబంధించిన ఒక శ్మశానం ఏదైతే 6.5 ఎకరాల శ్మశానం FMB ప్రకారం మేము తెప్పించే ప్రయత్నంలో మేము ఉన్నాం. మీరు కాలువగట్టును ఆక్రమించుకొని కాలువ నీటిని తోడుకుంటూ మీరు చేస్తున్న అన్యాయాలను కూడా మేము చేస్తుంటాం. ఖచ్చితంగా ఇటుకలను అయితే ఏదైతే వాయు కాలుష్యం
నీటి కాలుష్యం చేస్తున్నారు, ఇటుకల్లో తయారు చేయడానికి లేదు, ఈ దుమ్ముగూడంగా తయారు చేస్తున్నది మీరే అని కూడా మీరు నిరూపించే ప్రయత్నం చేస్తాం. మీరంతా ఒక యూనియన్గా అయ్యి మీరు ఒకే మాట మా ముగ్గురు పైన వేస్తే మాత్రం మేము భరించేది లేదు. ఖచ్చితంగా రేపటి నుంచి వరుస కథనాలను మేము ప్రసారం చేస్తూనే ఉంటాం, మీ అన్యాయాలను అంటగడతాం. ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు, బాధితులకు న్యాయం జరిగే వరకు అయితే మేము పోరాటం కొనసాగిస్తూ ఉంటాం. మీరు ఎంతమందికైనా, మీరు నిన్న పెట్టిన మెసేజ్లు ఏదైతే సోషల్ మీడియాలో పెట్టిన మెసేజ్లు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమ్మర కుల వృత్తిని అడ్డుకుంటున్న మీడియాని ఆదుకోవాలంటూ, లేదంటే పవన్ కళ్యాణ్ ఆదుకోవాలంటూ మీరు చేశారు. మీకంటే కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వారి మీద మాకు గౌరవం ఉంది, వారి దగ్గరికి మేము వెళ్ళగలం, మాకు ఆ ఛానల్ ఉంది, మేము చేసేది చెప్పగలం. మీరు చేసిన ఆరోపణలను కొంతమంది నాయకుల వద్ద ఈరోజు చెప్పాం, ప్రజాప్రతినిధి గారి వద్ద కూడా ఖచ్చితంగా మేము చెప్తాం. ఏదైతే మీరు పనికి పిలిచి ఆయన పెద్ద దిక్కును కోల్పోయిన బాధిత కుటుంబానికి మాత్రమే మేము అడిగాం. రేపటి ఎపిసోడ్లో మీ అన్యాయాలు అక్రమాలు బయట పెడతాం. మీరు ఏదైతే 6 ఎకరాలు ఆక్రమించారో, ఏదైతే దొరల చెరువును మాదిగలకు అప్పచెప్పిన దొరల చెరువును, మీరు ఏదైతే అరెకరం చెరువును ఆక్రమించుకునే లేఅవుట్లుగా అమ్ముకున్నారో, మీరు ఇటుక బట్టీల వల్ల దుమ్ముగూడంగా తయారయ్యి కాలుష్యాన్ని ఏదైతే మీరు చేస్తున్నారో దాన్నిటి మీద వరుస కథనాలను ప్రసారం చేస్తున్నారో తెలియజేసుకుంటూ చూస్తూనే ఉండండి రచ్చ మీడియా. సబ్స్క్రైబ్ చేయండి రచ్చ మీడియా.